అందరికీ నమస్కారం. నేను మీ దేవి. తనువులు కలిసిన వేళ 12వ భాగం. రచయిత బుజ్జి గారు. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి. వల్లి కిడ్నాప్ అయిన రోజు మార్నింగ్ పబ్లో మార్నింగ్ 7 అవుతోంది. రాత్రి బాగా అలసిపోయి వాళ్ళ ఒంట్లో పెరిగిన తాపాన్ని తగ్గించుకొని ఒకరి కౌగిల్లో ఒకరు చక్కగా నిద్రపోతున్నారు. విందాకి మొదట మెలకు వస్తుంది. విండోలో నుంచి చూస్తున్న సూర్యకిరణాల వేడికి తాను కళ్ళు తెరిచి చూస్తుంది. చూడగానే తనకి కొంచెం ఏదో తేడాగా అనిపిస్తుంది. పైకి చూస్తుంది. అది తన రూమ్ కాదు. ఎవరో తనని గట్టిగా పట్టుకున్న ఫీలింగ్ కలుగుతుంటే ఎవరా అని చూస్తుంది. రంజిత్ 2 చేతుల్లో తనని గట్టిగా పట్టుకుని పడుకుంటాడు. కోపంగా వీడేంటి అని తనకి డైరెక్ట్ గా తగులుతున్న రంజిత్ చేతుల స్పర్శకి తనకి ఏమీ అర్థం కాదు. బెడ్షీట్ తీసుకుని కిందకి దిగాలని అనుకున్న తనకి చల్లటి ఏసీ గాలి తన శరీరానికి తగులుతూ ఉంటే తనని చూసి ఏం జరిగి ఉంటుందో అర్థం అయ్యేసరికి తన కళ్ళల్లోని లాగకుండా వస్తూనే ఉంటాయి. తన కన్నీళ్లు తన ఫేస్ మీద పడగానే మెలకు వస్తుంది. రంజిత్ కి ఏడుస్తూ సైలెంట్ గా ఉన్న తనని చూసి ఏంటి లేచాక రచరచ చేస్తుంది అనుకుంటే ఇంత సైలెంట్ గా ఉంది అనుకుని తనని గట్టిగా పట్టుకుంటాడు. ఆ స్పర్శకి కోపంగా ఏం చేసావురా నైట్ నా జీవితాన్ని అని బెడ్షీట్ చుట్టుకొని పైకి లేస్తుంది. బేబీ ఏమైంది? ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాం. నాకు నీతో మళ్ళీ మళ్ళీ కలవాలని ఉంది. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? లైఫ్ అంటే ఎంజాయ్ చేయడమే రా అని తన చేయి పట్టుకున్న రంజిత్ చెంప పగలగొట్టి వాష్రూమ్ లోకి వెళ్తుంది. కింద పడిన తన బట్టలు తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళిన వింద అలాగే చూస్తూ ఉంటాడు. రంజిత్ లోపలికి వెళ్ళిన వింద బెడ్షీట్ తీసేసి టాప్ ఆన్ చేసింది. పైనుంచి తన మీద పడుతున్న నీళ్ళకి రంజిత్ చేసిన గాయాల దగ్గర మండుతూ ఉంటుంది. తన శరీరాన్ని ఒకసారి చూసుకుంటుంది. ఎలాంటి మచ్చలు లేకుండా ఉండే తన తెల్లని శరీరంపై రంజిత్ చేసిన గాయాలు తన పళ్ళగాట్లు ఎర్రగా కనిపిస్తూ ఉంటే తనకి తన కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. తన కన్నీళ్లు ఆ నీళ్ళల్లో కలిసిపోయాయి. తనకి కోపం, బాధ అన్నీ రంజిత్ని చంపేయాలని అనిపిస్తుంది. తన జీవితాన్ని నాశనం చేసినందుకు. కానీ తను వల్లికి చేయాలనుకున్నదే తనకి జరిగింది. అది తలుచుకుని తన మీద తనకే కోపంగా ఉంది. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మనం ఎవరికి ఏమిస్తే అదే తిరిగి వస్తుంది. అందుకే మంచే చెయ్యాలని తాను వల్లి జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంది. కానీ ఇప్పుడు తన జీవితాన్ని కోల్పోయింది. ఫ్రెష్ అయి నైట్ వేసుకున్న డ్రెస్ ని వేసుకుంది. ఒకసారి అద్దంలో చూసుకుంటే తన మీద తనకి అసహ్యంగా అనిపిస్తుంది. ఇలాంటి డ్రెస్ వేసుకున్నందుకు వీళ్ళని తప్పుగా అనుకోవడంలో తప్పు లేదు. తన కళ్ళల్లో వచ్చే నీళ్లను కళ్ళల్లో ఆపేసి బయటకు వచ్చి రంజిత్ వైపు చూడని కూడా చూడకుండా తన పర్సు ఇంకా చెప్పులు తీసుకొని బయటకు వచ్చేస్తుంది. రంజిత్కి ఏం అర్థమవ్వదు. ఇంత సైలెంట్ గా వెళ్తుంది ఏంటి? లేచాక నా రఫ్స్ చేస్తుంది అనుకున్నా అని తాను కూడా ఫ్రెష్ అయి డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి తన పర్సనల్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటాడు. పడుకుంటాడే కానీ వింద మౌనం తనని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. తను మౌనంగా వెళ్ళడం ఎందుకు అంత మౌనంగా ఉంది? కనీసం నా వైపు కూడా చూడలేదని అనుకుంటాడు. వింద వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మ కంగారుగా నైట్ ఇంటికి రాలేదు ఏంటి వింద? కనీసం కాల్ చేసి చెప్పొచ్చు కదా అని అంటూ ఉన్నా వాళ్ళ అమ్మ మాటలు పట్టించుకోకుండా తన రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. లక్ష్మి గారు ఏమైంది తనకి అని అనుకుంటూ మార్నింగ్ నుంచి వల్లితో మాట్లాడలేదని వల్లికి కాల్ చేస్తుంటాడు. కానీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైంది ఈరోజు నా పిల్లలకి అని దేవుడా నా పిల్లలకి రక్షణగా ఉంటుండ్రి అని వేడుకుంటాడు. విందా మౌనంగా ఉండడానికి కారణం ఏంటి? రంజిత్ విందా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నాడు కదా. వల్లి ఉన్న రూమ్ సీసీని చూపిస్తుంది స్వీటీ. వల్లి చేతుల నుంచి కారుతున్న రక్తాన్ని చూసి రానా వల్లి అని అంటూ స్వీటీ వైపు తిరిగి ఏం చేశావే రాక్షసి, ఎందుకు ఇలా తయారయ్యావు? ఎంత బాగా ఉండేదానివి ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతాడు. నీకు తెలీదా రానా, నాకు నువ్వు కావాలంతే. నీకోసం తననే కాదు ఎవరైనా ఏమైనా చేయడానికి నేను వెనకాడను. ఐ వాంట్ యూ. నువ్వు నాకు కావాలి. నువ్వు నేను అంతే. మన మధ్యలో ఎవరైనా వస్తే ఇలా అని ఇంకా 20 నిమిషాలు తన లోకం నుంచి అని అంటున్న స్వీటీని చెంప మీద గట్టిగా కొడతాడు. తను కొట్టిన దెబ్బ కింద పడుతుంది. కింద పడినా తను నవ్వుతూ లేచి రానా నీ భార్య అక్కడుంది. నువ్వు లేట్ చేసే కొద్దీ తాను ఈ లోకం నుంచి వెళ్ళిపోతుందని అంటుంది. స్వీటీ తను ఎక్కడుందో చెప్పు ప్లీజ్. తనకేదైనా జరిగిందనుకో నువ్వు ప్రాణాలతో ఉండవని అంటాడు. రానా దగ్గరకు వచ్చి తన 2 చేతుల్ని తన గొంతు దగ్గర పెట్టుకుని చంపే రానా, నీకోసం నేను చంపడానికి కాదు చావడానికి కూడా సిద్ధమే అని అంటుంది. రానా తను పట్టుకున్న చేతుల్ని వదిలి పిచ్చి పనులు చేయకు స్వీటీ. నువ్విలా తాను ఎక్కడుంది నాలో ఉన్న రాక్షసుని తిరిగి బయటికి అని అంటాడు. నువ్వు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు రానా, నీలో ఉన్న రాక్షసుని నేను చూడాలని ఉంది అని రానాని గట్టిగా హక్ చేసుకుంటుంది. ప్లీజ్ రానా ఈ రోజు నేను నీ సొంతం అవ్వాలి. ప్లీజ్ నువ్వు నాకు కావాలి. నువ్వంటే నాకు పిచ్చి తెలుసు కదా. నా చుట్టూ ఎంతమంది తిరిగినా నేను నిన్నే కోరుకున్నా.
నువ్వు నాకు కావాలని అంటుంది. తన మాటలకి రానాకి కోపం వస్తుంది. టెన్షన్‌గా ఉంటుంది. వల్లికి ఏమైనా అవుతుందేమో అని. స్వీటీ మనం తర్వాత మాట్లాడుకుందాం. తనని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. ప్లీజ్ తనెక్కడుంది అని అంటాడు. అప్పుడు కూడా నువ్వు తన కోసమే ఆలోచిస్తున్నావు. నేను నిన్ను 3 ఇయర్స్ నుంచి మిస్ అవుతున్నా. ఈ 3 డేస్‌లో తను నీకు అంత ముఖ్యమైపోయిందా? 5 ఇయర్స్ నా ప్రేమ నీకు అర్థం కాలేదు. 3 రోజుల్లో తనంటే నీకు అంత ప్రేమనా? ఏముంది తనలో అంతగా? నిన్ను తన వైపుకు తిప్పుకుంది. ఏం మాయ చేసింది నిన్ను తను? తన కోసం నువ్వు ఇంతలా వీక్ అయ్యేలా? రానా ఎప్పుడు ఎవరి విషయంలో డౌన్ అవ్వడు. కానీ ఇప్పుడు తన కోసం నువ్వు నన్ను బ్రతిమలాడుతున్నావు. నాకు కావాల్సింది నువ్వు రానా? ఇలా టైం వేస్ట్ చేయకు. రా నాతో అని అంటున్న స్వీటీని వెనక్కి లాగి తనని చూస్తూ ఎందుకిలా చేస్తున్నావు స్వీటీ అని అంటాడు. ఎందుకు? 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 ఎందుకంటే రానా లైఫ్‌లో స్వీటీ ఉండాలి అంతే. ఇంకెవరు ఉండకూడదు. నువ్వు నా సొంతం. నాకు మాత్రమే. రానా నాకు దక్కని నిన్ను ఎవరికి కూడా దక్కనివ్వనని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని అంటున్న రానాకి గన్ గురిపెట్టి చెప్పు రానా. తన చేతిలో ఉన్న పసుపు తాడు తీసుకొని ఇది నాకు కట్టు. లేకపోతే నిన్ను షూట్ చేసి నేను కూడా షూట్ చేసుకుంటా. అప్పుడు ఇక్కడ మనం అక్కడ నీ భార్య ముగ్గురం ఈ రోజు అని అంటున్న స్వీటీ చేతిలో గన్ వేగంగా వెళ్లి తన చేతిలోకి తీసుకొని స్వీటీకి గురిపెట్టి ఎక్కడ ఉంది వల్లి చెప్పు లేకపోతే నిజంగా నిన్ను షూట్ చేస్తానని అంటాడు. స్వీటీ నవ్వుతూ షూట్ చెయ్యి అని అంటుంది. తాను చెప్పదని అర్థమైన రానా తన కళ్ళు మూసుకొని ఒక నిమిషం మొత్తం అబ్జర్వ్ చేస్తాడు. వల్లి ఉన్న రూమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా. వల్లి ఉన్న రూమ్ మరి రానాకి తెలుస్తుందా? రానా మొత్తం అబ్జర్వ్ చేసి వల్లి రూమ్ ని గెస్ చేస్తాడు. ఎలా అంటే తను చాలా సార్లు ఇంటికి వచ్చాడు. స్వీటీ మర్చిపోయింది పాపం. ఈ ఇంట్లో ఎక్కడ దాచినా తను తెలుసుకోగలడని. అందుకే రానాకి వల్లి ఉన్న రూమ్ అర్థమైంది. తనని దాచిపెట్టాలని అనుకుంటే మీ ఇంటి వెనుక ఉన్న ఆ రూమ్ లో కాకుండా ఇంకెక్కడైనా దాచాల్సింది స్వీటీ. ఆ రూమ్ నీకు ఇష్టమైన రూమ్. నీకు బాధ వచ్చినా హ్యాపీ వచ్చినా నువ్వు ఆ రూమ్ కి వెళ్తావు. నీ కోసం నేను చాలా సార్లు ఆ రూమ్కి వచ్చాను. నువ్వు అలా ఎలా మర్చిపోయావని అంటాడు. నాకు తెలుసు రానా నువ్వు ఆ రూమ్ గుర్తుపట్టావని. కానీ నన్ను దాటి నిన్ను తన దగ్గరికి ఎలా వెళ్ళనిస్తాననుకున్నావు? ఈ రోజు రానాతో నాకు పెళ్ళవ్వాలి. నువ్వు రానా సంజన అవ్వాలి అని అంటుంది. తన నుదుటి మీద గన్ తీసి తన చేతికి పట్టుకొని గట్టిగా తనని పక్కనే ఉన్న రూమ్ లో పడేసి వల్లి దగ్గరికి వేగంగా వెళ్తాడు. స్వీటీ కోపంగా అరుస్తూ రానా ఓపెన్ ద డోర్. ఇప్పుడు కనుక నువ్వు తన దగ్గరికి వెళ్ళినా తన ప్రాణంతో ఉందని అనుకుంటున్నావా? లేదు అని తనకు ఒక ఇంజెక్షన్ ఇస్తుంది. ఆ ఇంజెక్షన్ నేను తెలిస్తేనే తనకు ట్రీట్మెంట్ ఇవ్వగలరు. లేకపోతే నీ భార్య నీకు దక్కదు. తను నీకు దక్కదని నవ్వుతూ రానా నువ్వు నా వాడివిక అని నవ్వుతూ అరుస్తూ ఉంటుంది స్వీటీ. రానా వల్లి రూమ్ దగ్గరికి వెళ్లి లాక్ చేసిన డోర్ ని బలంగా ఒక తనకు అంటాడు. డోర్ ఓపెన్ అవుతుంది. వల్లి చుట్టూ రక్తం. తను చూసినప్పుడు చేతి నుంచే కారుతున్న రక్తం ఇప్పుడు తన నోట్ల నుంచి కూడా వస్తుంది. తను అసలు స్పృహలో లేదు. తనకు ఏమైనా అవుతుందేమో అని రానాకి తన దగ్గరికి వెళ్ళాలంటే భయంగా ఉంది. నీకేం అవ్వదు. నేను అవ్వనివ్వను అని తన దగ్గరికి వెళ్లి తన ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూస్తాడు. అసలు ఊపిరి తీసుకుంటుందా లేదా అని. తను శ్వాస తీసుకుంటుంది. దేవుడా అనుకుని వల్లిని తన గుండెలకి హత్తుకొని నన్ను వదిలి నువ్వు వెళ్ళలేవు. నాకు తెలుసు. నీకేం కాదు. నేను నిన్ను కాపాడుకుంటా అని చీరని చెప్పి 2 చేతులకి కట్టుకట్టి తన నోట్ల నుంచి వస్తున్న రక్తాన్ని తుడిచి తన 2 చేతుల్లో తనని తీసుకొని వేగంగా బయటికి వెళ్లి కారులో వెనక తనని పడుకోబెట్టి కార్ డ్రైవ్ చేస్తూ 10 మినిట్స్ లో ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. అదెవరిదో కాదు ఆనందవల్లి హాస్పిటల్స్. తను డాక్టర్ చేసి కూడా వాళ్ళ భర్తకి తోడుగా బిజినెస్ చూసుకుంటూ తనకిష్టమైన వృత్తిని మరవకుండా తనే హాస్పిటల్ పెట్టి వీక్లీ 1 టైమ్ తను అక్కడ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. అదే హాస్పిటల్‌కి వల్లిని తీసుకొనొచ్చాడు రానా. తను రావడంతోనే అక్కడ స్టాఫ్ అందరూ తనని విష్ చేసి వల్లిని ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్తారు. రానా వేద్ ఫ్రెండ్ అని అక్కడ స్టాఫ్ అందరికీ తెలుసు. అందుకే ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకుంటారు. రానా వేద్‌కి కాల్ చేస్తాడు. అర్జెంట్‌గా హాస్పిటల్‌కి రమ్మని. తను అలా చెప్పడంతో అందరూ కంగారుగా హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతారు. అను గారు ఏడుస్తూనే ఉంటారు. మధు గారు తనని కంట్రోల్ చేస్తుంటాడు. అందరూ హాస్పిటల్‌కి వస్తారు. అను గారు కంగారుగా రానా దగ్గరికి వెళ్లి ఎక్కడ రానా వల్లి అంటే ఆ రూమ్‌లో అని తను చెప్పగానే అను గారు ఆ రూమ్‌లోకి వెళ్తారు. చలనం లేకుండా ఉన్న తన కూతురిని చూసి అను గారు కింద పడిపోతారు. అంటే స్పృహ కోల్పోతారు. మరి ఇప్పుడు వల్లికి ఏమైనా జరుగుతుందా? ఆనంది గారు అలా కింద పడిపోవడంతో వెనుకే వస్తున్న రానా తనని పట్టుకొని పక్కనే ఉన్న చైర్‌లో కూర్చోపెట్టి తనని పిలుస్తూ ఉంటాడు. అను గారు కంగారుగా కళ్ళు తెరిచి వల్లి అని అంటూ ఏడుస్తూ ఉంటే రానా ప్లీజ్ అత్తయ్య మీరు కంట్రోల్ అవ్వండి ముందు. ఎలా రానా? నా కూతురు ఇప్పుడే కదా నా దగ్గరికొచ్చింది. మళ్ళీ ఏంటిది? తనకేదైనా అయితే నేను బ్రతకగలనా? ఎందుకు ఆ దేవుడు మా జీవితాలతో ఇంత బాధని, దుఃఖాన్ని ఇస్తున్నాడు? అను ఏదో గుర్తొచ్చి బయటకు వెళ్తుంది. అత్తయ్య అని పిలిచి స్వామీజీ గారితో ఒకసారి మాట్లాడండి మీరు అని చెప్పి పక్కనే ఉన్న రూమ్‌కి వెళ్లి తన డ్రెస్ మార్చుకొని తన కూతురికి ట్రీట్మెంట్ చేయడానికి వస్తుంది గ్రీన్ డ్రెస్‌తో.
తనని మళ్ళీ అలా చూస్తానని అనుకోలేదు మను గారు. తనకిష్టమైన వృత్తిని తన కోసమే వదులుకుంది. అందుకే ఇప్పుడు తనని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ అను గారిని చూసి నీ కూతురి ప్రాణాలు నువ్వే కాపాడాలని అంటారు వాళ్ళ అత్తయ్య. వాళ్ళ అమ్మని హగ్ చేసుకొని వల్లికి ఏం కాకుండా చూడమ్మా. తను మళ్ళీ మామూలుగా రావాలి. నువ్వు చేస్తావు కదా అని కళ్ళ నిండా నీళ్లతో అంటాడు. చెంప నిమిరి ఏమీ కాదు తనకి. తను మన ప్రాణం. తన ప్రాణం పోతుంటే నేను ఎలా చూస్తా? నాకు నమ్మకం ఉంది. తనకి ఏమీ కాదని లోపలికి వెళ్తుంది. రానా అత్తయ్య నేను వస్తాను ప్లీజ్ అని అంటే అసలు ఎవరిని అలో చేయరు కానీ అది వాళ్ళ హాస్పిటలే కాబట్టి తనే డాక్టర్ ఇక అక్కడ ఉంది. తన కూతురు భర్త. సో అందుకే ఓకే రానా రా అని అంటుంది. ఓకే అని రానా అను గారు వల్లి దగ్గరికి వెళ్తారు. ఆల్రెడీ అక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ తనని చెక్ చేస్తుంటారు. అను గారు వెళ్ళగానే అసలు ఏం అర్థం కావడం లేదు మేడం. ఏదో ఇంజెక్ట్ చేశారు తన బాడీలోకి. తన బ్లడ్ మొత్తం బయటికి వచ్చేస్తుంది నోట్లో నుంచి. ఎంత ఆపినా ఆగడం లేదు. తనకి ఇలానే జరిగితే ఇంకా తను మనకి అని అంటున్న డాక్టర్ వైపు రానా కోపంగా చూస్తే అను గారు మనం డాక్టర్స్ అయ్యిందిలా అనకూడదు. డాక్టర్ ప్రతి ప్రశ్నకి ఒక జవాబు ఉన్నట్టే నా కూతురికి చేసిన ఇంజెక్షన్ కి విరుగుడు ఉంటుంది అని తన బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ అని అంటారు. వాళ్ళ హాస్పిటల్ అవ్వడంతో రిపోర్ట్స్ కూడా ఫాస్ట్ గా వచ్చేస్తాయి. సో రిపోర్ట్స్ చూసి తను ఫస్ట్ షాక్ అవుతుంది. మళ్ళీ ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి రానా అని పిలిచి ఈ ఇంజెక్షన్ తీసుకురా. మన హాస్పిటల్లో ఉండదు ఇది. అక్కడ దొరుకుతుంది ఫాస్ట్ గా వెళ్ళి అని అంటారు. సరే అత్తయ్య అని రానా ఆ ఇంజెక్షన్ తీసుకొస్తాడు. ఒక 30 మినిట్స్. సో అది లాంగ్ అసలు అక్కడికి వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. బట్ రానా కార్లో కాకుండా లేదా స్పోర్ట్స్ బైక్ మీద వెళ్ళాడు. అందుకే అంత ఫాస్ట్ గా వచ్చాడు. రానా వచ్చేసరికి వల్లి పల్స్ రేట్ మొత్తం పడిపోతుంది. తన దగ్గర అను గారు ఉండి వల్లి నీకేం కాదు నువ్వు మా కోసమైనా బ్రతకాలని అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చి రానా ఏమైందనంటే పల్స్ రేట్ తగ్గింది రానా. ఇలా అయితే ఆ ఇంజెక్షన్ వేయకూడదు. వేస్తే అది నెగిటివ్ గా పనిచేస్తుంది. ఏమీ అర్థం కావడం లేదని కంగారు పడతారు. మరి వల్లికి ఆ ఇంజెక్షన్ వేస్తారా? తనకి ఏమీ కాదు కదా? రానా వల్లి దగ్గరికి వెళ్ళి తన చేతిలో చేయి వేసి వింటున్నావా బంగారం నా మాట? నీకు వినిపిస్తోందని అనుకుంటున్నా. నువ్వు బ్రతకాలి నా కోసం. ఇంకా నిన్నే ప్రాణంగా అనుకున్నా మన వాళ్ళ కోసం. నీ అమ్మ బాధ నీకు అర్థమవుతుందా? తను 17 సంవత్సరాలు అలా ఉండిపోయింది చలనం లేకుండా. తన కూతురు ఎలా ఉందా అని. నువ్వెక్కడున్నావో ఇంట్లో వాళ్ళకి చెప్పలేక తనెంత బాధపడిందో అర్థం చేసుకో నువ్వు. ఇప్పుడు నీకేమైనా అయితే మేమంతా ఏమైపోవాలి వల్లి? వల్లి లేకుండా ఈ రానా నథింగ్. నువ్వు లేకుండా నేను ఉండలేను. బంగారం ప్లీజ్ రా వచ్చేయ్. నీలో ఉన్న కొంచెం ఊపిరిని కూడా పోనివ్వకు. మా కోసం వచ్చేయ్ అని అంటాడు. అను గారు కూడా వల్లి దగ్గరికి వచ్చి నువ్వు మళ్ళీ మాకు దూరం అయితే మేం బ్రతకలేం వల్లి వచ్చేయమ్మా అని ఏడుస్తూ ఉంటారు. తన కళ్ళు నీళ్లు వల్లి చేయి మీద పడతాయి. వల్లిలో కొంచెం చలనం వస్తుంది. పడిపోయిన పల్స్ రేట్ కొంచెం పెరుగుతుంది. అది చూసిన అక్కడ ఉన్న డాక్టర్స్ మేడం ఇప్పుడు తనకి ఇంజెక్షన్ చేయొచ్చని అంటారు. అను రానా తీసుకొచ్చిన ఇంజెక్షన్ వల్లి చేతి నరానికి వేస్తుంది. రానా వైపు చూసి ఒక 1 అవర్ రానా తన కళ్ళు తెరుస్తుంది అని అంటుంది. రానా ఒకసారి నాతో రా అని తనని బయటకు తీసుకెళ్తుంది. వెళ్తూ అను ఇలా రా అని వాళ్ళ హస్బెండ్ ని కూడా పిలుస్తుంది. ఏమైందని వేద్ కూడా వెళ్తాడు. రూమ్ లోకి వెళ్ళగానే ఆ ఇంజెక్షన్ వల్లికి ఎవరిచ్చారు రానా అంటుంది. సంజన అని తను రానా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని మధ్యలో ప్రేమ అని అంటే తనని దూరం పెట్టానని ఆ కోపంతో వల్లిని ఇలా చేసిందని చెప్తాడు. మను 25 ఇయర్స్ క్రితం నీకు ఇంజెక్ట్ చేసిన ఇంజెక్షన్ ఇదే. ఆ రోజు నేను ఎంత ట్రై చేస్తూ సర్చ్ చేస్తే ఆ ఇంజెక్షన్ గురించి తెలిసిందో నాకు. నీకెంత సీరియస్ అయింది. అసలు అత్తయ్య మావి ఎంత కంగారుగా పడ్డారు ఆ రోజు అని అంటే రానా ఏంటత్తయ్య మీరనేది అని అంటాడు. అవును రానా స్రవంతి అని మను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. నేను పరిచయం అయ్యాక అను నాకు ప్రపోజ్ చేయడం నేను తన ప్రేమకు అంగీకారం చెప్పడం ఒప్పుకోవడం జరిగింది. స్రవంతికి మను అంటే ఇష్టం ప్రేమ అంట. తనకి దక్కని మధుని నాకు దక్కకుండా చేయాలని తనకి ఇంజెక్షన్ చేసుకొని మను కూడా చేసింది. బట్ ఆ రోజు ఇద్దరిని కాపాడగలిగాను. నేను ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నా కూతురు విషయం ఇలా జరగడం ఏదోలా ఉంది. ఏం జరుగుతోంది మధు? స్రవంతి ఇప్పుడు ఎక్కడుంది? ఆ రోజు వల్లిని నన్ను చంపాలని చూసింది కూడా తనే. ఆ రోజు కారులో నేను వల్లి ఉన్నామనుకొని మాకు యాక్సిడెంట్ చేయించింది అని అంటుంది. కథ కొనసాగుతుంది. మరి ఈ సంజన ఎవరు? స్రవంతి ఎవరు? స్రవంతి వల్లి తల్లికి చేసిందే ఈ సంజన కూడా వల్లికి చేసింది. అంటే వీళ్ళిద్దరికి ఏమైనా కనెక్షన్ ఉందా? కావాలని ఇదంతా చేస్తున్నారా? మరి తర్వాత ఏం జరగబోతుంది? రానా ఏం చేయబోతున్నాడు? వల్లి బ్రతుకుతుందా? మరో పక్క విందా జీవితం నాశనమైంది కదా. మరి విందా చూస్తూ ఊరుకుంటుందా? రంజిత్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.